వెహికల్ వచ్చేసి జూపిటర్ 110cc డిస్కస్ ఎక్సీ. ఈ 110cc లో మొత్తం 4 వేరియంట్స్ ఉంటాయి. స్టార్టింగ్ వన్ వచ్చేసి జూపిటర్ 110cc ఎస్ఎండబ్ల్యూ అంటే షీట్ మెటల్ వీల్ వస్తుంది. సెకండ్ మోడల్ వచ్చేసి అలై వీల్ వస్తుంది. థర్డ్ మోడల్ వచ్చేసి డ్రమ్ ఎక్సీ వస్తుంది. ఫోర్త్ మోడల్ వచ్చేసి డిస్కస్ ఎక్సీ. మనం చెప్పబోయే వెహికల్ వచ్చేసి డిస్కస్ ఎక్సీ. దీనికి ఏంటంటే ఫ్రంట్ డిస్క్ వస్తుంది. సస్పెన్షన్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే మన వెహికల్ గుంతలలో పోయినా కూడా, గతుకుల రోడ్లో పోయినా కూడా మన షోల్డర్స్ మీద ప్రెజర్ అనేది పడదు. హెడ్ ల్యాంప్ ఏ వెహికల్కైనా ఎల్ఈడీనే వస్తుంది. దీనికి ఏంటంటే ఇన్ఫినిటీ ఎల్ఈడీ బార్ వస్తుంది. సైడ్ ఇండికేటర్స్ కూడా ఇందులోనే మెన్షన్ అయ్యి వస్తాయి. మనకి ప్రతి వెహికల్కి హ్యాండ్ బ్రేక్ ఉంటుంది. మనం వెహికల్ అప్లో పార్కింగ్ చేసుకున్నప్పుడు కిందకి జారకుండా బ్రేక్ లాక్ అనేది పెట్టుకోవచ్చు. ఇంజిన్ వచ్చేసి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్. దీనికి డిజిటల్ మీటర్ వస్తుంది. ఫుల్ డిజిటల్ మీటర్ వస్తుంది. నోటిఫికేషన్స్ తో పాటు నావిగేషన్, వెదర్ అప్డేట్స్, స్పోర్ట్స్ అప్డేట్స్, సోషల్ మీడియాకి సంబంధించిన నోటిఫికేషన్స్, సర్వీస్ ఇండికేషన్ అన్ని చూపిస్తాయి. దీంట్లో ఇంటెలిగో ఫీచర్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఐడియల్ స్టార్ట్ స్టాప్ అన్నట్టు. ఎగ్జాంపుల్ దీనికి చెప్పాలి అంటే ఇప్పుడు మీరు ఆన్ ది వేలో వెళ్తున్నారు, సిగ్నల్ పడుతుంది. ఆ టైంలో మీ కండిషన్ ఆటోమేటిక్ గా ఆగిపోద్ది, ఫ్యూయల్ కన్జంప్షన్ అవ్వకుండా. వాయిస్ అసిస్ట్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఆల్రెడీ మీ మొబైల్ తో బ్లూటూత్ కనెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి మీరు ఒక తెలియని ఏరియాలో ఉన్నారు, లేదా మీకు సరౌండింగ్ లో ఉన్న పెట్రోల్ బంక్స్ అనేది తెలియదు, మీ వెహికల్ లో పెట్రోల్ అయిపోయింది. ఈ వాయిస్ అసిస్టెంట్ ప్రెస్ చేస్తే వాయిస్ కమాండ్ ఆన్ అవుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలనేది మీ వాయిస్ చెప్తే మీకు నావిగేషన్ చూపిస్తుంది. నావిగేషన్ అంటే ఏ వెహికల్ లోనూ మ్యాప్ రాదు. ఆ లొకేషన్ కి మనం లెఫ్ట్ వెళ్ళాలా, రైట్ వెళ్ళాలా, టర్న్ బై టర్న్ నావిగేషన్ చూపిస్తుంది. ప్రతి వెహికల్ కి సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఉంటుంది. సెన్సార్ మనం సైడ్ స్టాండ్ పూర్తిగా పైకి తీసుకుంటే వెహికల్ స్టార్ట్ అవుతుంది. అన్ని వెహికల్స్ తో పోలిస్తే మన జూపిటర్ కి ఏంటంటే లెగ్ స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది. డిక్కీ స్పేస్ అనేది 2 హెల్మెట్స్ పెట్టుకునే స్పేస్ ఉంటుంది. 33 లీటర్స్ ఉంటుంది. 2 హెల్మెట్స్ స్పేస్ అనేది ఉంటుంది. ఫ్యూయల్ ఫిల్లింగ్ వచ్చి బ్రేక్ వస్తుంది. సేమ్ మోనో షార్క్ వస్తుంది. 3 స్టెప్స్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా ఎల్ఈడీనే వస్తుంది.